మాతృదేవో భవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మీన రాశి వారికి వారఫలాలు 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజులు గోచారం ఎలా ఉన్నది, వాటి వల్ల వచ్చేట ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు మనం మీనరాశి నుంచి చెప్పుకుంటున్నాము. అయితే ఈ వారంలో రవి, శుక్రులు వారు ఉన్నటువంటి రాశి నుండి ముందు రాశిలోనికి ప్రవేశిస్తారు. మరి రాశులు మారేట అవకాశం ఉన్నది. ఎట్లా అంటే 12వ తారీఖున శుక్రుడు, అంటే 11 నుంచి మనం చెప్పుకుంటున్నాము, అంటే నెక్స్ట్ డేనే మరుసటి రోజునే ఆయన ఆ ధనుసు నుండి మకరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అదే మకరంలో ఉన్నటువంటి రవి కుంభంలోనికి 14వ తారీఖున ప్రవేశిస్తూ ఉన్నారు. వాటి ఫలితాలు ఆ గ్రహాల గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలో రాహు, ద్వితీయంలో గురువు, సప్తమంలో కేతువు, అలాగే దశమంలో శుక్రుని యొక్క సంచారము, ఏకాదశంలో రవి, బుధ, కుజుల యొక్క సంచారము, వ్యయస్థానంలో శనీశ్వరుని యొక్క సంచారము జరుగుతున్నది. స్వక్షేత్రం. ఇక్కడ మనం ఒక్కొక్క గ్రహాల గురించి మనం చెప్పుకోవాలంటే జన్మంలోనే, అంటే రాశిలోనే రాహు సంచారం జరుగుతోంది. రాహు మనకి ఏ విధంగానూ ఈ మీనరాశి వారికి రాశిలో ఇది ఏ రాశినా కావచ్చు కాక రాశిలో రాహు ఉపయోగకారి కాదు, శుభఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే ద్వితీయంలో గురు సంచారం జరుగుతున్నది. ఆ గురువు ద్వితీయంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ విషయంలో, ధన విషయంలో, మాట విషయంలో అనేక రకాలుగా ఆయన మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. సప్తమంలో కేతు సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం కుటుంబంలో చిన్న చిన్న మన పార్ట్నర్స్, మన వృత్తిలో, అది వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం చికాకులు, ఇంటిలో భార్య వాళ్ళతో కొంచెం చికాకులు ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే దశమంలో శుక్రుడు ఒక్కరోజు మాత్రమే ఉంటున్నారు. ఆ ఒక్కరోజు ఉపయోగం కాదు, కానీ తర్వాత అంటే 12వ తారీఖున ఆయన ఏకాదశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మకరంలో ఆయన మిగతా 6 రోజులు అక్కడే ఉంటారు కాబట్టి ఆ 6 రోజులు ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడు. ఇకపోతే ఆల్రెడీ 11వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, రవి గ్రహం అక్కడే ఉన్నారు. ఆయన 14వ తారీఖు వరకు మాత్రం సుఫలితాలు ఇస్తారు. తర్వాత అక్కడి నుంచి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి కుంభంలో ప్రవేశించాక ఆయన కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం మనకి కొంచెం చిన్నపాటి అనారోగ్యం, కొంచెం అస్వస్థత చేకూరేటటువంటి ఫలితం ఉన్నది. అలాగే ఇంకా బుధుడు ఏకాదశంలో ఉన్నారు, చాలా చక్కటి సుఫలితాలు ఇస్తారు. కుజుడు నీచ స్థానం అయినప్పటికీ కొంచెం శుభ అశుభ, ఎందుకంటే ఏకాదశ స్థానం అనేటువంటిది అశుభం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, నీచ స్థానం కాబట్టి కుజుడు కూడా అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రియ స్థానంలో శని నక్షత్రం అంచేత ఆయన కూడా శుభ అశుభ 2 ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతూ ఉన్నారు. ఈ విధంగా మీన రాశి వారికి
మనకి గురువు యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే 11లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా ఉంది. అలాగే రాహువు కూడా, రవి కూడా మనకి చాలా కాలం అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బుధుడు కుజుడు వాళ్ళ మధ్య శుభాశుభాలు ఉన్నప్పటికీ రవి బుద్ధుడు ఇద్దరు కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా 11లో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద చాలా గ్రహాలు మన మీన రాశి వారికి ఉపయోగకరంగానే చాలా సంతోషంగా గడిచేటువంటి అవకాశం ఉన్నది. సంసార విషయంలో కావచ్చు, మరొక విషయాల్లో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వాహన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉల్లాసంగా ఉండడంలో కావచ్చు, ఉత్సాహంగా ఉండడం కావచ్చు, ఈ వారం అంతా కూడా వీరికి చాలా ఫేవరబుల్గా, చాలా చక్కని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ధనాదాయం కూడా చాలా బాగుంటుంది ద్వితీయంలో గురువు మూలాన. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఈ మీనరాశి వారికి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా ఏ పనైనా ప్రారంభించినా చాలా సక్రంగా జరుగుతూ ఉంటుంది. ప్రారంభించినటువంటి పని ఉన్నట్టయితే, ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించిన పని ఏదైనా ఉన్నట్టయితే ఈ వారంలో అది పూర్తయ్యేటట్టు, విజయవంతంగా పూర్తయ్యేటట్టు అవకాశం కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో కాదు, అన్ని విషయాల్లో. అలాగే కుటుంబం ఏర్పడటానికి, అంటే వివాహం జరగటానికి ఉన్నటువంటి విషయాల్లో కూడా కొంచెం మనకి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే వివాహం అయ్యేటట్టు అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకి గురువు యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం ఇంకా అశుభాలు కొన్ని మామూలు సహజం ఏ రాశి వారికైనా శుభగ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి. ఇందులో కొంతమంది కామెంట్లో పెడుతున్నారు, అందరికీ అశుభ గ్రహాలు ఉంటాయో అంటే శుభగ్రహాలు ఉంటాయండి. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు. కష్టం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా కష్టం ఉండదు. అయితే అది ఎక్కువ తక్కువ అనేది రేషియో, ఆ భాగం, దాని భాగం ఎక్కువ ఉందా, దీని భాగం ఎక్కువ ఉందా అనేటువంటిది మనం చూసుకోవటం ఉండాలి. అందుచేత మనకి ఇందులో ఈ మీన రాశి వారికి శుభగ్రహ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. అయితే దీన్ని కేవలం ఇంతవరకు తీసేసుకుంటే సరిపడదండి, జాతకంతో కూడా సరిపోల్చుకుని మనం చూసుకోవాల్సి ఉంటుంది. శుభం భూయాత్. మాతృదేవో భవ. శ్రీధరీయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది చర్చించే ప్రయత్నం చేద్దాము. ఈ వారం అంటే 11వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2024 నుండి 17/2/2024 వరకు ఈ వారం రోజులు గ్రహచారం ఎలా ఉన్నది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి వల్ల వచ్చే ఫలితాలు చేత ఈ రాశి వారికి మనము ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తే వీరి పరిస్థితి కూడా మకర రాశి వారికి ఉన్న విధంగానే వీరికి కూడా చాలా పరిస్థితి అనుకూలంగా లేదు. లగ్నంలోనే అంటే రాశిలోనే శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మనకి సుఫలితాలు ఇస్తారు. ఇక ద్వితీయంలో రాహు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి లేదు. తృతీయంలో గురువు, అష్టమంలో కేతువు, ఏకాదశిలో శుక్రుడు ఒక్కరోజు ఉంటారండి. మిగతా 12వ తారీఖున ఆయన కూడా వ్యయస్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తున్నారు. మకరంలో ముందుగానే రవి, బుధ, కుజులు 3 గ్రహాలు అక్కడే కూర్చుని ఉన్నారు. ఇందులో 14వ తారీఖున రవి ఈ వ్యయస్థానం వదిలి రాశిలో ప్రవేశిస్తారు, కుంభంలో ప్రవేశిస్తారు. కుంభంలో ప్రవేశించినా కూడా ఆయన కూడా అక్కడ జన్మంలో గోచార రీత్యా జన్మంలో రవి కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలరు. అయితే ఈ కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి గ్రహం అంటూ కొంచెం కష్టంగానే చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వీరు కూడా శుభ్రంగా రోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఎందుకంటే దీనివల్ల శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది, శ్రమ తగ్గ ఫలితం రాదు.
వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, సుఖ సంతోషాల్లో కావచ్చు, లేకపోతే డబ్బుల విషయంలో, ధనము ఆర్థిక విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడా కూడా మీకు శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది, ఆదాయం తక్కువైపోతూ ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక్కడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వారం రోజుల్లో ఏమి కంగారు పడక్కర్లేదు. వారం రోజులు కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేస్తాయి. ఈ వారం రోజులు చక్కగా మీరు ఈ నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకోండి, గుడికి వెళ్ళండి, వీలుంటే ఒకరోజైనా వెళ్ళండి. ఈ వారం రోజులు కళ్ళు మూసుకుని కాస్త కాలక్షేపం చేసేస్తే మళ్ళీ గ్రహాలన్నీ మారిపోతూనే ఉంటాయి. అందుచేత ఏం కంగారు పడక్కర్లేదండి. మొత్తం మీద శ్రమ ఎక్కువ మిగులుతూ ఉంటుంది, ఫలితం చాలా చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇది కేవలం ఇదే ఫైనల్ అనుకోక్కర్లేదండి. కంగారు పడక్కర్లేదు, మీరేం భయభ్రాంతి కావక్కర్లేదు. జాతకంలో ఉన్నటువంటి దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే, అప్పుడు అందులో బాగున్నట్టయితే దీని ఫలితం చాలా చాలా వెరీ లిటిల్ బిట్, చాలా తక్కువ ప్రమాణంలో ఉంటుంది. దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం జ్యోతిష్యంలో ఒక భాగం మాత్రమే గోచారము అనేటటువంటిది. పూర్తి ఫలితాలు మనకు కావాలంటే జాతకంలోకి వెళ్ళవలసిందే. ఈ విధమైన నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్ని మీరు చక్కగా చేసుకోండి. చేసుకున్నట్టయితే మీకు విష్ణు సహస్రనామం కూడా చదువుకోండి. అందులో కూడా విష్ణు సహస్రనామం కూడా 108 శ్లోకాలు ఉంటాయి. ఇట్లాగే ఇందులో 108 పాదాలు ఉంటాయి. అంటే 27 నక్షత్రాలు ఇంటూ 4 పెట్టి మనం ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పటికీ మీకు 108 వస్తాయి. ఈ 108 ఆ 108కి సరిపోతుంది. ఒక్కొక్క 27 నక్షత్రాలు ప్లస్ 108 పాదాలతో సహా మీది ఖచ్చితంగా ఏదో నక్షత్రంలో పుట్టే ఉంటారు, అందులో ఏదో పాదంలో ఉండే ఉంటారు. కాబట్టి అది ఈ నవగ్రహ దోషాలతో పాటు ఆధ్యాత్మికంగా తెచ్చేటటువంటి మహత్తరమైనటువంటిది, ఒక భగవద్గీతతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటిది ఆ విష్ణు సహస్రనామం. దాన్ని చక్కగా పారాయణ చేయడం నేర్చుకోండి. ఇవేళగా ఎప్పుడైనా సరే అది కూడా నవగ్రహాలకి సంబంధించింది అని చెప్పి చెప్తారు పెద్దలు. ఆ విధంగా చదువుకున్నట్టుగా మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్.